ఎన్ని తూర్లు నువ్విట్ట నాకు గోరుముద్దలు తినిపించుంటావు. నీ చేత్తో పెడితే అమృతం మాదిరి ఉంటుంది. అమ్మ పోయినాక తాగేసి ఏ అర్ధరాత్రి అపరాత్రి అలా వచ్చినా కూడా నువ్వు పెట్టిన ముద్ద కమ్మతనం తెలుస్తూ ఉంటుంది అత్త. ఈ పొద్దు మొదటిసారి నీకు నా చేత్తో తినిపిస్తా ఉంటే చాలా సంతోషంగా ఉండదు. నువ్వు ఈ గోరుముద్దలు తినిపిస్తా ఉంటే మా నాయన పెట్టిన గోరుముద్దలు గుర్తొస్తుండాయిరా. ఏంది? నన్ను మీ నాయన చేస్తాండావా? నువ్వు నన్ను మీ అమ్మని చేసుకోలే? నిన్ను మా అమ్మ అనుకోవడంలో అర్థం ఉండదు. నన్ను పట్టుకొని మీ నాయన అనుకుంటే తాతం చేసినట్టే కదా. ఏవిరా, మీ తాతంటే ఊరకుండాదా? నన్నెట్టా పెంచినాడో తెలుసునా? ఇప్పుడు తాత కథలు ఎందుకు చెప్తావులే గానే, నువ్వు కడుపు నిండా తిను దా. ఈ అత్త కోసం ఇంత కమ్మని బిర్యానీ చేసి పెట్టుండావు నువ్వు. నువ్వు మా అత్తవి మా అమ్మవి, ఇద్దరి కోసం చేసిన. ఒరే చిరు, నేను సచ్చిందాకా నా మీద నీ ప్రేమ ఇట్టే ఉండాలిరా. నువ్వు చచ్చిందాకా కాదు, నువ్వు మళ్ళీ పుట్టిందాకా నా ప్రేమ ఇట్టాగే ఉంటుంది. ఆ విషయంలో నువ్వేమీ బాధపడాల్సిన పని లేదు. నువ్వు తిను. అవునత్తా, అంతా నువ్వే తినేస్తే అట్ట మళ్ళీ నేను తినమల్లే. తాగుబోతు సచ్చినోడా. ఇదిగో మళ్ళీ ఆ మాట అంటే బాగుండదు, ముందే చెప్తాండాను. ఒట్టేసి చెప్పినాను కదా తాగననే, మళ్ళా తాగుబోతు అంటావేంది? అవునవును, సారీరా, తప్పైపోయి ఉండాది. అత్త, నీకు తెలిసినా నేను తాగకుండా చేసిన మొదటి బిర్యానీ ఇదే. అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుండాదిరా. సరే ముందు తిను. నువ్వు చెప్తా ఉంటే నాకు ఆకలేస్తా ఉండదు. సరే నేను పెడుతుండ్రా, నువ్వు తిను. పెట్టేత్తా, ఆకలేస్తా ఉండదు. రండి లాయర్ గారు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. పోలీసులకు సేఫ్టీ పరంగా కానివ్వండి, మీ కాంప్లెక్స్లో అలా జరగడానికి కారణం కానివ్వండి, పూర్తిగా పంపించండి. మీకిచ్చిన గడువు పూర్తిగా వస్తుంది అంటున్నారు. త్వరగా ఏదో ఒకటి చేయాలి సార్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. మీకు అన్నిటికంటే సమస్య హాస్పిటల్లో ఉంది. ఆ మంటల్లో గాయపడిన మీ స్టాఫ్లో ఒక అతను హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. అతను సేఫ్గా బయటపడితేనే మీకు ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ అతనికి ఏమైనా జరిగింది అంటే టోటల్గా మీ షాపు మెయింటెనెన్స్ అంతా చూసుకునేది మీ అబ్బాయే కాబట్టి ఆయన్ని జైల్లో పెట్టే అవకాశం ఉంది. లేదు సార్, మా అన్నను ఎందుకు జైల్లో పెడతారు? మా అన్న ఏ తప్పు చేయలేదు. అది మీకు తెలుసు. మీ లాయర్గా నేను నమ్ముతాను. కానీ ఒక వ్యక్తి మరణించాడు అంటే దానికి కంపెనీ యాజమాన్యమే కారణం అవుతుంది. మీ అశ్రద్ధ వల్లే, కార్మికుల పట్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఆ వ్యక్తి చనిపోయాడని కోర్టు భావిస్తుంది. సో అదే జరిగింది అంటే మీ అబ్బాయికి శిక్ష పడక తప్పదు.
ఏంటి లాయర్ గారు మీరు చెప్పేది? ఇప్పుడు మా ఆయన అరెస్ట్ చేస్తారా? ఇందులో ఆయన చేసిన తప్పేంటి? ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? మావయ్య గారు మీరేం మాట్లాడరేంటండి? లాయర్ గారు ఏంటి ఆయన అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు అని ఏదేదో మాట్లాడుతున్నారు. అమ్మ దుర్గా, నువ్వు కంగారు పడకు. అర్జున్కి ఏమీ కాదు. నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. అసలు ఆ హాస్పిటల్లో ఉన్నవాడు ఎలా ఉన్నాడో అది తెలుసుకోవాలి. హలో హలో, ఎవరండి? కృష్ణంరాజు అండ్ సన్స్ షాప్లో కాలిపోయిన ఘటనలో ఒక అతనికి ప్రమాదం జరిగింది కదా, అవునండి. అతనికి ఎలా ఉందండి? ప్రస్తుతానికి అతని పరిస్థితి అయితే బాగానే ఉందండి. త్వరలోనే రికవరీ అవుతాడు. అతని ఒంటి మీద మచ్చలు తగ్గడానికి టైం పడుతుంది. అతని ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అవునా, మంచి మాట చెప్పారు. ఆయన క్షేమంగా బయటికి రావడమే మాకు కావాలి. ఉంటానండి. పోచ్చ, ఏ ప్రమాదము లేదా? బతికి బయటపడతాడా? వాడు బయటపడితే ఆ కృష్ణంరాజు కుటుంబం బయటపడినట్టే కదా. లేదు, ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదు. హాస్పిటల్లో ఉన్నవాడు అట్నుంచటే శ్మశానానికి వెళ్తే ఆ కేసు కృష్ణంరాజు అతని కొడుకుల మీద పడుతుంది. వాళ్ళు అరెస్ట్ అవుతారు. మొత్తానికి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. నాకు కావాల్సింది అదే కదా. ఎలాగో చావు దాకా వెళ్లిన వాణ్ణి చంపేస్తే ఆ కృష్ణంరాజు గారిని వీధిలో తలెత్తుకోకుండా చేయొచ్చు. వాడు బలహీనమవ్వడమే నాకు బలమవుతుంది. ఆ లాయర్ చెప్పింది చూస్తూ ఉంటే మా అన్నకి శిక్ష పడ్డం తప్పేలా లేదు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నది. షాపింగ్ మాల్కి మనం ఎలాగో సెక్యూరిటీ అరేంజ్ చేశాం. ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో మనకు తెలుసు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఒక రిపోర్ట్లా తయారు చేసి పోలీసులకు ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడున్న ప్రమాదం ఏంటంటే, లాయర్ గారు చెప్పినట్టు హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి జరగకూడదు ఏదైనా జరిగిందంటే మాత్రం బావగారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అయినా ఇన్నాళ్ళు ఎప్పుడు లేంది ఉన్నట్టుండి ఇప్పుడు ఇలా జరుగుండది. ఇదంతా చూస్తుంటే ఇది యాదృచ్ఛికంగా జరిగినట్టు లేదు. బావగారి మీద కోపంతో ఎవరో కావాలనే చేసినట్టుంది.